అందులో ఒక రెసిపీ సాఫ్లవర్ సీడ్స్ పచ్చి పులుసు అన్నమాట. వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు అమ్ముంది ఏదో చేస్తా అన్నది నేను చూస్తా, నాతో పాటు మీరు చూసి నేర్చుకోండి, ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే నేను ఎప్పుడో రేర్గా మీకు చూపించిన అది, బట్ ఎంతమంది గుర్తుంది ఎంతమంది గుర్తులేదు అన్న విషయం నాకు తెలియదు. కుసుమలతో పచ్చి పులుసు అనేది చూపించిన, లేదంటే సాఫ్లవర్ తో పచ్చి పులుసు. సో దాన్ని అంటే పచ్చి పులుసు అనగానే మనం సమ్మర్లోనే తినాలని అలాంటిది ఏం లేదు. ఎస్పెషల్గా ఈ పచ్చి పులుసు మాత్రం ఎనీ టైం ఎనీ సీజన్ లో చాలా చాలా హెల్దీ. సన్ఫ్లవర్ కంటే కూడా సాఫ్లవర్ అనేది చాలా హెల్దీ అన్నమాట. ఈవెన్ సాఫ్లవర్ కి సంబంధించిన ఫ్లవర్ పెటల్ తో సహా, లీవ్స్ తో సహా అన్ని కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మామూలుగా సన్ఫ్లవర్ అనగానే మనకి ఇంత పెద్ద కనపడుతుంది, అలాగా సాఫ్లవర్ అంటే చిన్నగా ఉంటది, మల్టీ కలర్ పెటల్స్ ఉంటాయి. ఎల్లో, పింక్, డార్క్ మెరూన్, ఎల్లో అండ్ లిటిల్ వైట్ ఎక్కడనో వస్తుంది. అట్లా కాంబినేషన్స్ తో ఉంటాయి. చిన్నగా ఉంటుంది మొక్క కూడా, చిన్న చిన్న కాయలు కాస్తాయి గింజల కొరకు. వెరీ టఫ్ దాన్ని హార్వెస్ట్ చేయడం కానీ ఏది కానీ. బట్ కొన్ని డ్రై ల్యాండ్స్ లో లేదంటే నల్లరేగడి నేలల్లో ఓన్లీ ఒక సీజన్ లో అట్లనే కాస్తుంది అనమాట. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న కుసుమలో రేర్ గా దొరికేవి మనకు. బట్ ఇప్పుడు మార్కెట్ లో అందరికి అవేర్నెస్ వచ్చి సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం మనము. సాఫ్లవర్ సీడ్స్ ఎట్లా వాడాలో చాలా మందికి తెలియదు. బట్ అందులో ఒక రెసిపీ సాఫ్లవర్ సీడ్స్ పచ్చి పులుసు అనమాట. ఇప్పుడు అమ్మ ఏదో సర్దుతుంది, చేసి చూపిస్తా. నేను చేయను, అమ్మ చేస్తుంది, మీరు చూడండి, ఓకేనా? సాఫ్లవర్ సీడ్స్, ఫ్లవర్ అని చెప్తున్నాను కదా, సాఫ్లవర్ ఫ్లవర్ పెటల్స్ కానీ లీవ్స్ కానీ అవన్నీ కూడా గ్రీన్ టీలో చాలా ప్రీమియం రేంజ్ లో వాడతారు. మనమేం అట్లా తీసి అట్లా పడేస్తుంటాము, ఓకేనా? అనుకున్నా మీకు కూడా తెచ్చి పెడదామని, కానీ ఏమో తినరో తాగరని తెలియదబ్బా, అది విషయం, ఓకేనా? ఇప్పుడు మాత్రం కుసుమలు మన ఆల్రెడీ వెబ్సైట్ లో చాలా మంది కొంటారు, చాలా మంది తెలుసు కాబట్టి కొత్తగా తెలియని వాళ్ళు ఇట్లా చేసుకొని తిను, ఓకే? ఏమి చేస్తావు? కుసుమలు వేయించాల. ఆ లోపు చింతపండు నానేసుకుందామా? కొంచెం నానేది, ఎక్కువ వద్దు కదా. చాలు. ఇదే నల్ల చింతపండు ఇచ్చిందమ్మా. నా చింతపండు ఇంకా తెల్లగానే ఉంది, మంచిగా పుల్లగా ఉంది, బాగుంది. మీ చెట్లదే మళ్ళా ఏమో. ఓకే, చింతపండు నానపెట్టుచుంటుంది. కుసుమలు వేయించుకుందామా? ముట్టినా మా వాళ్ళు ఏం చేశారు, గ్యాస్ ఆన్ చేసారు, ఏం చేసారు తెలియదు. చాలా రోజులు అవుతుంది ఇక్కడ రాక. స్టవ్ కొత్తగా కొనుకొచ్చుకునే స్టవ్. నీకు పాత స్టవ్ కావాలన్నా చెప్పిస్తా. తీసుకోపో 4 స్టవ్ 3 స్టవ్లు, మంచి పెద్ద కాస్ట్లీ స్టవ్. అది క్లీన్ చేయించుకో, ఇది క్లీన్ చేయించుకో చాలు. అవి క్లీన్ చేయించుకునే ఓపిక నాకు లేదు. ఓకే, కుసుమలు వేసుకుందామా? ఎదకడి కత్తెర పెట్టమంటే పెట్టలేరు చూడు. చూడనికి ఎంత ముద్దు ఉంటాయో ఇవి. చాలు. కానీ ఎన్నేళ్ళైనా పాడగవా ఇవి? పురుగే రాదు అసలు వీటికి. దీన్ని మంచిగా మెల్లగా దూరగా వేయించుకోవాలి. అంటే ఎక్కువ మంట పెట్టామనుకోండి గబగబా నల్లగా అయిపోయి పైన లేయరు. అండ్ దీనికి సంబంధించిన మిల్క్ తీయాలి ఇప్పుడు మనము. సో ఆ మిల్క్ చేదు వస్తుంది, ఒక రకమైన మట్టి వాసన వస్తుంది. కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా సిమ్ లో పెట్టి మెల్లిగా గోల్డ్ కలర్ వేయించుకోవాలి. అంతే, దూరగా వేయించాల, మర్చిపోదు. ఓపెన్ కిచెన్ లో మంచిగా చేస్తాను, ఎన్ని రోజులు చెప్పినా చేయలేదు. చాలా అంటే వెరైటీ ఐడియాలు వచ్చినాయి. ఇక్కడ మంచిగా కట్ట వేసుకొని కట్టెల పోయి పైకి పెట్టుకుందాం, కింద కూర్చునే బదులు. అదొకటి అనిపించింది. ఇక్కడ ముగ్గులు వేయాలి. ఇక్కడ ఒక బాక్స్ లాగా చేపిస్తా, వర్షానికైనా దేనికైనా పాడు కాకుండా ఒక ప్లాస్టిక్ దో ఏదో పెట్టేసి ఈ ఉపకారాలన్నీ పెట్టుకుంటా, సరేనా? కొన్ని ఛానళ్ళు చూసినప్పుడు ఐడియా వస్తుంటది, అరే మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ ఓపెన్ కిచెన్ ఉంది కదా, మనం ఎందుకు చేసుకోవట్లేదు అని. నువ్వేంచమ్మా, మళ్ళీ నీ చెయ్యి పడకపోతే టేస్ట్ రాదేమో. నేను ఏంచుతాయి. మా అమ్మ చూడు, చీర కట్టుకో అంటే కొత్త చీర కట్టుకుంది, నాకంటే డామినేట్ చేస్తుంది.
కాదమ్మా, ఒక్కసారి ఎన్న పెట్టుకుంటే ఏమైతుంది? వద్దు. ఒక్కసారి పెట్టుకో ఒకసారి. వద్దు. నల్లగా ఉంటే ఎట్లుంటే వస్తుందో మరి. నల్లగా ఉంటే మంచి ఉంటుంది, మీ అందరికంటే మంచి. మా అందరికంటే మంచి. అన్ని చల్లినావు చిన్న ఉన్నప్పుడు నన్ను తిడుతుంటే. చిన్న ఉన్నప్పుడు కూడా గిట్లనే పెన్సిల్ వేసి ఎంచమంటుంటే అప్పుడు చల్లితే తిడుతుంటే ఇప్పుడు నిన్ను నువ్వు తిట్టుకో. చిన్న ఉన్నప్పుడు నన్ను ఏమైనా ఏదైనా వాళ్ళ కొట్టి ఏదైనా పడేసి తిడుతుండే కదా. ఇక ఆమె ఏమైనా పడేసింది అనుకో, అమ్మ ఏమైనా పడేసి ఇప్పుడు నన్ను తిడతావు కదా, ఇప్పుడు నిన్ను నువ్వు తిట్టుకోవాలని వస్తుంటే మొండిగా. అయ్యో బంద్ మంచిగా అవుతుంది. అయ్యో అయిపోయినా? తెల్లగా ముద్దుగా అవుతుంది. తెల్లగా ముద్దుగా అవుతుంది కదా, వాసన వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుంది, కమ్మటి స్మెల్ వస్తుంది అబ్బా. ఇట్లా వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంటది, ఒక రకంగా కమ్మగా వస్తుంటది వాసన. చిట్టపట్టలు ఆడుతుంటే కమ్మటి వాసన వస్తుంది, అప్పుడు బంద్ చేయాలి. అంతేగాని ఆ నల్లగా కావాలా అట్లా రూల్ ఏం లేదు. చూడు ఎంత మంచి మధురంగా వస్తుంటది స్మెల్. ఓకే. అయ్యో చాటదా లేదమ్మా, బంద్ చేద్దాం, స్టవ్ బంద్ చేద్దాం. అట్లని చల్లగా చేస్తావా? చల్లగా అవుతుంది కదా, ఇంకేంది గాలి ఉంది కదా. చల్లగా అయితే చల్ల, ఎట్లా నీళ్ళు వేసి రుబ్బేది. ఎట్లా నీళ్ళు వేసి రుబ్బుతా? ఇవి ఎక్కువనే పడతాయి, వెళ్తే మంచిగా కొంచెమే పాలు వస్తాయి అనమాట. గింజలకి వెళ్ళి పాలు ఎట్లా వస్తాయి అంటే ఇది నీళ్ళు వేసి మిక్సీకి వేసి వడగడితే వస్తాయి అబ్బా, అది సంగతి. ఆల్రెడీ చూసిన వాళ్ళు చేసుకున్నారు, తిన్నారు, కామెంట్లో కూడా పెట్టిర్రు, బాగుందన్నారు, నన్ను బాగా మెచ్చుకున్నారు. ఓకే, ఇవాళ మాత్రం పర్ఫెక్ట్గా చూపిస్తున్నా మీకు. రైట్, ఫస్ట్ ఒట్టిగా తిప్పుతా, తర్వాత నీళ్ళు పోసి. ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. సో అక్కడక్కడ అది ఉంటుంది. మనం ఎట్లాగో పై లేయర్ అంతా తీసేస్తాం కాబట్టి దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఒక్కసారి మొత్తం పేస్ట్ లాగా అయ్యేటట్టు చేసుకుంటే చాలు, మళ్ళీ అవసరం ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు ఫస్ట్ ఇండ్లేసేద్దాం ఇదంతా. అందులో పోసి కొంచెం నీళ్ళు పోసి దాంట్లో వడవి. ఎస్, ఇట్లా కంప్లీట్ గా పేస్ట్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో సగం అంతా కూడా వేస్టేజ్ పోతుంది, మనకు పై లేయర్ అంతా ఉంటుంది కదా, అదంతా వేస్టేజ్ పోతుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే చిక్కటి నువ్వుల పాలు కానీ మనం పల్లీలు చేసినప్పుడు నీళ్ళు వేసి చేసినప్పుడు ఎట్లుంటుందో ఆ టేస్ట్ ఉంటుంది, ఆ స్మెల్ వస్తుంటుంది మనకి. ఫస్ట్ ఒకసారి ఫిల్టర్ చేద్దాము, మళ్ళీ ఏమైనా ఉందని డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి చేయాలి, అంతేనా? ఇంకొన్ని పోతుందా నీళ్ళు వద్దా? ఇంకా కొంచెం ఒకసారి నీళ్ళు పోయి మళ్ళీ వేయకుండా కదా. చాలా చాలు మస్తు అవుతుంది. నువ్వు ఫిల్టర్ పట్టుకో, నేను పోస్తామా. ఇదిగోండి ఇట్లా మిగిలిపోతుంది. ఇదంతా కూడా రవ్వ ఉంటుంది, ఎందుకంటే మనం అంత పై లేయర్ అంతా కూడా అట్లా చేసినాం కదా. దీంట్లో ఇంకొంచెం మిల్క్ వస్తాయి. ఓకే, మళ్ళీ దీంట్లో ఒకసారి వేసేసి కొంచెం ఒకసారి వాటర్ వేద్దాం. చాలు సరిపోదు, మస్తు చిక్కగా ఉంది. చింతపండు సరిపోదు మళ్ళా. అచ్చా, కరెక్టే కదా. ఇంకా అయిపోయి ఈసారి వేసినప్పుడు ఇట్లా వైట్గా వచ్చేస్తుంది, ఏం ఉండదు దీంట్లో. చూడండి ఇప్పుడు కనపడుతున్నాయి మీకు, చిక్కటి బాదాం పాల కలర్ వస్తుంది. ఇది కమ్మగా వాసన కూడా వస్తుంటది అనమాట. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఓకేనా, ఇది తీసేద్దాం దీన్ని ప్రాపర్గా. ఇదనమాట. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి ఎంత కావాలనో అంతే తీసుకుందాం. నల్లగైతుందామా? ఏం కాదు, చింతపండు అయితే మరి ఇంకేం వేస్తావు? చింతపండే వేయాలి దానికి. చింతపండు వేయాలని తెలుసు కానీ ఏం నల్లగా అంత తెల్లగా అవి నల్లగా అవుతుంది. ఏం నల్లగా కూడా తీస్తుంది. సరే, ఎంత పడుతుంది? పడుతుంది అంతే. అయ్యో చింతపండు ఎంత
ఇప్పుడు అన్ని ఉపకారాలు అన్ని చేద్దాం. ఇది పక్కకు పెడతా, లాస్ట్ అవసరం అయితే వేసుకుందాం, లేదంటే లేదు. ఇలా సాగర మథనము వలె కలపవలెను. రైట్, ఇట్లుంది. జస్ట్ మనము సాఫ్లవర్ సీడ్స్ పాలు తీసినాం దాంట్లో నుంచి, అండ్ చింతపండు పులుసు పోసినాము. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కారము, ఉప్పు, పసుపు వేసి మంచిగా తాలింపు పెడితే గుమగుమలాడిపోతుంటది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ అన్నాన్ని ఏం చేయండి అంటే జర్ర మెత్తగా వండుకోండి అబ్బా. దాన్ని మంచిగా మెత్తగా ఇట్లా వేసేసి ఇంత పోసేసి బాగా అనేసి తింటే ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అది సంగతి. సరేనా, ఇప్పుడు అయిపోయింది. ఇంట్లో గబగబా ఉప్పు, కారం, మిరపపొడి ఇద్దాం అంతే, అంతకుమించి ఏం పట్టదు. కొంచెం బెల్లం పడుతుంది. ఓకేనా, రండి దగ్గరికి వచ్చి చూడండి, బాగా నేర్చుకోండి, బాగా తినండి. హెల్దీ రెసిపీస్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఊరి రెసిపీలు మాత్రమే. సో స్టైల్గా మనకి ఏ రెస్టారెంట్స్లో దొరకవు. అండ్ రెస్టారెంట్స్ వాళ్ళు ఇట్లాంటివి ఫాలో అయితే మీకు క్యూలు కడతారబ్బా. మంచిగా వంటలన్నీ తెలంగాణ వంటల కుసుమల పచ్చిపులుసు ఎప్పుడు చేయరు కదా. ఈసారి కేటీఆర్ సార్కు అప్లికేషన్ పెడదాం. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినప్పుడు కుసుమల పచ్చిపులుసు, గడ్నుగుల పొడి ఇవన్నీ పెట్టమని చెప్దాం అబ్బా. సార్ వాళ్ళేమో కరీంనగర్ వంక, అక్కడ వంక అన్ని పెట్టిస్తారు. ఇక్కడ వంక పరిగి వంక, మేము మా కుసుమల పచ్చిపులుసు, మా గడ్నుగుల పొడి కూడా జర పెట్టండి సారు, లేదంటే నాకే స్టాల్ ఇస్తే నేనే పెట్టుకుంటాను. ఓకేనా, బాగా పెట్టిన చెప్పినా. మండల్ ప్రజా పరిషత్తు ప్రెసిడెంట్ గారి బిహాఫ్ ఆఫ్ వాళ్ళ కూతురు కలగూరగంప శ్రీదేవి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏమనగా ఒక స్టార్ ఇవ్వండి. సరే రండి దగ్గర రండి, బాగా చూద్దురండి ఏమేమి వేస్తామో. చాలు, అంతే. నెక్స్ట్ పసుపు, కలర్ఫుల్ గా సూపర్. నెక్స్ట్ దొడ్డుపై మంచి కమ్మగా ఉంటుంది టేస్ట్. వేస్తావా నువ్వు చక్కెర వేస్తావా? బెల్లం వేస్తాం. చాలా ఒక చెంచా. ఓ తీయలేదమ్మా, కాదా? ఓకే, అయిపోయింది కదా, ఏం లేదు కదా. ఒక్కటే అయిపోయింది పచ్చి పులుసు. ఉల్లిగడ్డ 2 minutes లో అయిపోయింది చూడండి అబ్బా. మనం కుసుమలు వేయించుకున్నాడు ఒక్కటే లేటు. నువ్వు ఇది కలిపోతుంటే నేను ఉల్లిగడ్డ వేస్తా అండ్ పోపు పెట్టుకొచ్చుకున్నా. దేంట్లోనన్నా సరే ఉల్లిగడ్డలు ఉంటే ఉప్పు కూడా అంటదంట కదా, అన్నేసి చూడని. ఉల్లిగడ్డ కూడా అనాలే, ఉప్పేసి చూడు నన్నేసి చూడని అనాలన్నమాట ఇట్లాంటి పచ్చి పులుసుల్లో. ఎట్నా అన్న అలా ఏంటి చింతపండా? ఓకే, మంచి కలర్ వచ్చిందా? సూపర్ అమ్మా. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వే పోయి నీ స్వహస్తాలతోటి కరివేపాకు చెట్టు కరివేపాకు తీసుకురా, ఆ లోపు నేను గంట పెట్టి కలుద్దాం. ఇంత ఉంటుండే తాలింపు వేసేది, ఎంత పెద్ద ఉంటాయినా గింతే ఉంటుండేది. ఊర్లకి కమరోళ్ళు వస్తారు చూడండి, వాళ్ళు చేస్తారనమాట దాన్ని. ఇంత పెద్ద పొడుగు కాడు ఉంటుండే, ఎందుకంటే పొయ్యిలో పెడుతుండే కదా, అది వేసేసి కానీ టింగ్ అని ఇంత ఆయిల్ వేసేస్తుంటే అది ఎంత కమ్మగా ఉంటుండే. ఇప్పుడేమో నూనెలు పోస్తే కూడా కమ్మగా ఉంటలేదు, అది ముచ్చట అనమాట. తెచ్చినావా? ఇది ఎత్తున్నాయా? తీసుకురా. చాలా పోపు చేసుకురా. ఆన్న పెట్టి చేసుకొస్తున్నా నేను, నువ్వు వీడియో కోసం అయితే నేను చేసుకొస్తున్నా. పోపు నేనే చేస్తున్నా, మర్చిపోకండి. కమ్మ ఉంటే నాదే. కొంచెమే వేయాలమ్మా నూనె, కొంచెమే. ఆల్రెడీ కుసుమలలో మంచిగా ఉంటుంది నూనె. ఇదనమాట కొంచెం ఎక్కువ వేసింది అమ్మా, ఏమో తిరుగుతుందేమో. కుసుమలలో అంటే ఆల్రెడీ సాఫ్లవర్ సీడ్స్ లో ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి మనకు తక్కువనే పడతాయి. ఇవి ఆవాలు, జీలకర్ర, పచ్చిపులుసు జీర ఎక్కువనే ఉండాలబ్బా. అమ్మ తెస్తున్నా, తీసుకురా. కరివేపాకు జీర పచ్చిగా ఉన్నప్పుడే ఏం కాదు. సౌండ్ మాత్రం మహదానందంగా ఉంటుంది చెవులకు. వావ్, ఇట్లా పెట్టి ఇట్లా పడితే అంత పడుతుంది అనమాట. ఇందులో ఉప్పు చూద్దాం. ఉప్పు చూస్తా. ఉప్పు కరిగిందావా? దొడ్డు పేసినాం, కరిగింటది. ఓ పిల్లలు దాన్ని దా ఇట్లా చూసి ఉప్పు అయింది మేడం, కారం అయింది మేడం అని చెప్పారా? దా మీరు కూడా పడతారు. దబ్బుడి చూడ, నువ్వు వాటర్ యాపిల్ ఇస్తేనే వస్తారా ఈ పండ్లకు? రారా దీనికి పచ్చిపులుసుకు? రారా? దా
మంచిగా ఉందా? ఏమై చెప్పు, కరెక్ట్ చెప్పాలి ముచ్చట. ఉప్పు ఉందా? స్వీట్ గా ఉందా? ఉప్పు సరిపోయిందా? పులుపు పడుతుంది, చింతపండు పడుతుందమ్మా. అదే రసం చింతపండు ఇంత పడుతుందమ్మా. ఇది పడితే కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం పులుపు లేదు. వంటలు చేసేటోళ్ళు వంటల వీడియోలు గిట్ట చేస్తారు, మంచిగా వేసి సూపర్ అని చెప్తారు. ఇది వేసి చింతపులుసు వేసి చెప్తారు. వర్షం వాన పడతలేదు, హైదరాబాద్ అంతా పడుతుందంట, మాకు పడలేదు ఈరోజు. ఓకే, ఇప్పుడు చెప్తుంది ఏం పని. ఇప్పుడు అన్ని కరెక్ట్ చెప్పినవుదా? నీకు ఎట్లా దోస్తే అట్లా చెప్పినవుదా? మనం ఇద్దరమే దా టేస్ట్ చేద్దాం. అంటే ప్రాసెస్ కరెక్ట్ అబ్బా. ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అంతే. ఓ బోస్ ఇదో కొంటారా, వాళ్ళ అమ్మ కొంటారా అనుకుంటున్నారా ఏమి? ఇప్పుడు సరిపోయింది. సూపర్, ఇప్పుడు సరిపోయింది కదా. నాకు కూడా తెలుసు. హెల్దీ మంచి అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న సాఫ్లవర్ సీడ్స్ లేదంటే తెల్ల కుసుమలతో పచ్చి పులుసు ఇట్లా చేసుకోండి. లేదంటే ఆ పాలు తీసేసి వేరే కర్రీస్ లో కూడా వాడుకోవడానికి వీలుంటది. ఓకేనా, చేసుకోండి. లేదంటే సాఫ్లవర్ ఆయిల్ మంచిది హెల్త్కు, అది కూడా వాడండి. మామిడికాయ చట్నీ కలుపుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది. దీంట్లో పచ్చి పులుసు వేసుకొని పక్కన మామిడికాయ చట్నీ నంచుకొని తినాలంట. సో అది ఆంధ్ర ఆవకాయ పచ్చడి తెలంగాణ మామిడికాయ పచ్చడి ఒకటే కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తినేసేయండి. ఓకేనా, ఇదన్నమాట విషయం. అండ్ ఎస్పెషల్లీ మనము మిల్లెట్స్ తోన చేస్తే అంటే కొర్రలు, సజ్జలు, సామలు ఇవైతే వండుకుంటామో అప్పుడు ఇలాంటి లిక్విడ్స్ ఇలాంటివి చాలా టేస్టీ కాంబినేషన్ వాటికి మాత్రం. ఓకేనా, అండ్ నూకలు అన్నం ఒకసారి వండుకోండి అబ్బా. అంటే మీరు ఎప్పుడు కూడా మనం పెద్ద బియ్యం పెద్దవి తింటాము, అండ్ నూకలు జనరల్ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి నార్మల్గా వెళ్ళి తెచ్చుకొని తింటుంటారు. బట్ మనం కూడా అప్పుడప్పుడు నూకలు తెచ్చుకొని తింటే సూపర్ ఉంటుంది. నూకలు అన్నానికి పచ్చిపులుసు కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట. అంటే జనరల్ గా పొలాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒడ్లు పట్టించినప్పుడు బియ్యము నూకలు అన్ని సపరేట్ గా వస్తాయి ఇంటికి. సో నూకలు అన్నం కూడా అప్పుడప్పుడు మా అమ్మ వండుతుండే, ఇప్పుడు కూడా తింటదంట. సో అందులోకి పచ్చి పులుసు కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. ఇది విషయం. ఓకేనా, మొత్తం మీద పచ్చి పులుసు విత్ సాఫ్లవర్ సీడ్స్ సక్సెస్ఫుల్ గా చూపించాం అనమాట. ఓకేనా, బాయ్ చెప్తామా? ఇక చెప్పమ్మా బాయ్. బాయ్. ఓకే, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఇట్లా తిని చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.